టవల్ సాంగ్ మీరు చూసే ఉంటారు. ఓ టవల్ సాంగ్ కాన్సెప్ట్ ఎవరిదయ్యా? చిట్టి మాస్టర్ అది. చిట్టి మాస్టర్ మీరు ఏ వాష్రూమ్ లో ఉండగా మీకు ఆ కాన్సెప్ట్ వచ్చింది? ఆయన ఏ టవల్ తో ఉన్నప్పుడు వచ్చినట్టుంది. చిట్టి మాస్టర్ ఏం చేద్దాం అని చెప్పి ఆలోచిస్తున్నారు. ఒక టవల్ కట్టుకొని ఇలా వెళ్తాడు, స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకోవడం కోసం వేరే రూమ్ లోకి వెళ్తాడు. ఇలా చూసి దొరికిందిరా కాన్సెప్ట్, అద్దరిపోద్దాడు. రెడీ మాస్టర్ ఇంకేంటి నేను కూడా అనుకున్నా. టవల్ తీసురండి రా అన్నాడు. దేనికి మాస్టర్ టవల్ అంటే చెప్తాను నేను ఆగరా అన్నాడు. టవల్తో డ్యాన్స్ వేయించి నేను లిటరల్ ఏడ్చినా. నేనైతే ఎందుకు అన్న నాకు కొంచెం పొట్టొద్ది, ఇప్పుడు ఒక్క మంత్ గ్యాప్ ఇవ్వండి, మంచిగా అయ్యి సాంగ్ చేద్దాం అన్న. నన్న ఆ అబ్బాయి ఎవరు టవల్ తో వెళ్ళారు కాబట్టి చిట్టి మాస్టర్ టవల్ కాన్సెప్ట్ వచ్చి చేసేసారు. అదే టవల్ లేకుండా ఇంకా వేరే ఇంకొక షార్ట్ తో ఉండుంటే నీతో షార్ట్ తో కూడా చేపించేస్తారు. ఆకులతో కూడా చెప్పిస్తాను, ఈ ఆకులతో కూడా చెప్పిస్తాను. ఎందుకు నీ మీద ఇలాంటివి అన్నీ వస్తాయి ఎందుకు రాజు? అదే షర్ట్లు ఇప్పించి వల్లభా సాంగ్ చేపిస్తారు. అందరూ అంతే తగులుకున్నారు నన్ను. మొత్తం కాళ్ళు చేతులు ఇరగొట్టుకునే డాన్స్ ఇష్టమా లేకపోతే రొమాంటిక్ సాంగ్లు చేయడం ఇష్టమా? నాకు పవర్ఫుల్ సాంగ్ ఇష్టం. నమ్మేలే ఇది నాకు తెలిసి రాజుకు రొమాంటిక్ సాంగ్లే ఇష్టం. మాస్టర్ రొమాంటిక్ సాంగ్ పెట్టండి, ఒక అమ్మాయిని ఇటు పెట్టండి, ఒక అమ్మాయిని ఇటు పెట్టండి, మధ్యలో నేను డాన్స్ చేస్తాను. సీరియస్ గా నేను ఎన్ని సాంగ్లు వేసి ఉంటాను మినిమం మీకు ఎక్స్పెక్టేషన్? నాకు తెలిసి నువ్వు ఒక 200-300 చేస్తుంటావు. దాంట్లో ఎంతమంది ఎన్ని సాంగులు నేను జోడి చేసి ఉంటా? అంటే నువ్వు ఒక్క సాంగ్ 2 సాంగులు చేస్తేనే అంత అలా చేసావు కదా, ఇంకా కంటిన్యూగా చేస్తే ఏమైద్దని మాస్టరు అలాంటి పెట్టట్లేదేమో. 1-2 అంతే. గది తలుపులు సాంగ్ చేసింది అమ్మాయితో. అలాంటి సాంగ్ చేసిన తర్వాత మళ్ళీ నీకు అమ్మాయిలతో పెట్టి డాన్సులు చేస్తారా బాబు? అంత రొమాంటిక్ గాయవా నువ్వు? అప్పటికే నీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా? అప్పుడు ఉంది. ఆ సాంగ్ తర్వాత నీ గర్ల్ ఫ్రెండ్ తో ఫైట్ అయిందా ఏమన్నా? ముందే చెప్పా నేను రొమాంటిక్ సాంగ్ ఉంది అని చేస్తున్నాను. ఇది డాన్స్ కాబట్టి డాన్స్ వరకు నేనైనా నా అక్క అని పిలుస్తాను నేను. డాన్స్ కాకుండా అక్కడ జిమ్నాస్టిక్స్ చేస్తున్నారు, యోగాలు చేస్తున్నారు అని కొంతమంది కామెంట్ చేశారట కదా, సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఇది ఏ సంవత్సరం? 2025. మన జనరేషన్ మారుతున్న కొద్దీ మన స్టైల్స్ కూడా మారుతున్నాయి. సో డాన్స్లో కూడా అంతే కదా, ఒకటేలాగా డాన్స్ వేస్తే ఎవరు చూస్తారు? మారుతూ ఉంటుంది. ఇప్పుడు సంకేత్ వేశారు, సంకేత్ చేసింది అప్పుడు ఆ టైంలో డాన్స్తో పాటు ఫ్లిప్లో అయ్యి చేశారు. అది కొత్తగా అనిపిస్తుంది జనాలకి. ఇప్పుడు నేను చేయాలన్నా కానీ మనకి చిన్నప్పటి నుంచి ఏం ట్రైనింగ్ లేదు. మనకి బ్యాక్ జంప్ వేస్తేనే ఓ మై గాడ్ అని అంటారు జనాలు. అది చాలా గట్టిగా ఉంది. జనాలు ఆ ఫ్లిప్ని చూస్తున్నారు తప్ప మిగతా డాన్స్ చూడట్లేదు. దానికి ఇట్లా మాట్లాడుతున్నారు. ఇప్పుడు చేయట్లేదే అంటే అది ఆల్రెడీ చూసారు కాబట్టి ఇంకా కొత్తగా చేస్తున్నాను. అంటే ఆడియన్స్ కి ఏది నచ్చుతుందో అది మీరు ట్రై చేస్తున్నాను. కామెంట్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు మరి? డాన్స్ లేకోకుండా మనకి మార్కులు ఎందుకు ఇస్తారు వాళ్ళు? అక్కడ కూర్చొని నేను చిన్న జడ్జెస్ కాదు కదా, పెద్ద వాళ్ళకి తెలీదా? మరి వీళ్ళకే తెలుసా? వీళ్ళకి జీరో నాలెడ్జ్. చెప్పాను కదా, పని పాట లేని వాళ్ళకి అమ్మో.